వెన్న గిన్నె అత్తయ్య గారు అయ్యో దేవుడా, విఠలేశ్వరుడు సకు కళ్ళల్లో విఠలేశ్వరుడు ఉన్నాడండి. తన కళ్ళల్లో ఎందుకున్నాడు? అత్తయ్య గారు ఎందుకలా అంటున్నారు? నా కళ్ళల్లో విఠలేశ్వరుడా? మావయ్య గారు ఎవరొచ్చారో చూడండి. మిమ్మల్ని వెతుకుతూ అత్తయ్య గారు ఇక్కడికి వచ్చారు. అవును కదా అత్తయ్య గారు? నోరు మూయవే మూర్ఖురాలా. ఇక్కడ ఏమీ జరగనట్టు అమాయకంగా నటించుకో. ఇక్కడేం చేస్తున్నారు? మర్యాదగా నిజం చెప్పు. ఇదే మాట సక్కు. నువ్వేదో మంత్రం వేసావు కదా? మంత్రం వేసావు అవునా? నీకు పిచ్చి పట్టింది. నీ పిచ్చి ఆయనకి ఎక్కిస్తున్నావా? అయినా ఇంత విశాలమైన ఇల్లుండగా ఈయన నీ గదిలోకి ఎందుకొచ్చారు? ఆయనకి ఇక్కడే పని. సరే, ఈ గదిలోకి వచ్చారు, బాగానే ఉంది. కానీ ఈ అలమార ముందు కూర్చొని మీరిద్దరూ కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా నువ్వేవో మంత్రాలు చదువుతున్నావు. చెప్పవే, నోరు తెరిచి నిజం చెప్పు. మా ప్రాణాల్ని తోడేస్తున్నావు కదే. ఆయన ఇక్కడికి పిలిపించి మంత్రం వేస్తున్నావా? చెప్పవే. అయ్యో అత్తయ్య గారు, అలాంటిదేం లేదు. నేనెందుకు అలా చేస్తాను? ఎందుకు చెయ్యవే? నీ గురించి నాకు బాగా తెలుసు. ఇలా చూడు, ఇందాకటి వరకు నా కళ్ళు బాగానే ఉన్నాయి. కానీ ఈ గదిలోకి వచ్చాక నీ కళ్ళల్లో నాకు పాండురంగడు కనిపించాడు. మరిది గారు, యమునా, వెంటనే ఇక్కడికి రండి. మరిది గారు. అయ్యో అత్తయ్య గారు, నేనే తప్పు చేయలేదు. ఏంటి, ఏమైంది? బావగారు ఈ గదిలో? బావగారికి ఈ గదిలో పనేంటక్కయ్యా? అదేనే, చూడండి, వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఈ అలమార ముందు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదువుతున్నారు. ఇది ఆయన్ని ఏదో చేస్తోంది. అంతేకాదు మరిది గారు, దీని కళ్ళల్లో నేను పాండురంగడిని చూశాను. వదిన తన కళ్ళల్లో కనిపించాడా? అంటే విగ్రహం ఇక్కడ ఎక్కడైనా ఉండుంటుందా? అదే నాకు అనుమానంగా ఉంది. లేదండి, ఇక్కడ నిజంగానే ఎవరూ లేరు. మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఓసై మూర్ఖురాలా, పాండురంగడు లేకపోతే నీ గదిలోకి ఈ వెన్న గిన్నె ఎలా వచ్చింది? అమ్మా అమ్మా, తాంత్రిక పూజలకి వెన్న నైవేద్యంగా పెడతారు. మనకేం తెలుసు? విఠల 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 విఠల. వదిన, ఆ వెన్న గిన్నెని ఖచ్చితంగా అన్నయ్య ఇక్కడ తీసుకొచ్చుంటాడు. మీకు తెలుసు కదా అన్నయ్యకి వెన్న అంటే ఎంత ఇష్టమో. రొట్టెల మీద వెన్నపూస వేసుకుని తినడం ఆయనకి బాగా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ అన్నయ్యకి ఎప్పుడు రొట్టె మీద. మీరు మాట్లాడడం మొదలు పెడితే సమయం సందర్భం చూడకుండా పిచ్చి వాగుడు వాగుతూనే ఉంటారు. అరే, ముందు మీ వాగుడు కట్టి పెట్టండి. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? ఈ గదిలో సక్కు కళ్ళల్లో నాకు పాండురంగడి విగ్రహం కనిపించింది. అంటే ఖచ్చితంగా ఇక్కడెక్కడో పాండురంగడి విగ్రహం ఉండే ఉంటుంది. అది ఎక్కడుందో త్వరగా అందరూ వెతకండి. ఏమిటి నిలబడి దిక్కులు చూస్తున్నారు? త్వరగా విగ్రహాన్ని వెతకండి. నేను దాన్ని చూసి తీరాలి. వెతకండి. సరే. పాండురంగా, రుక్మిణి తల్లి, మనం చేసుకున్న ఒప్పందం గుర్తుందిగా? మీరు ఎవ్వరికీ కనిపించకూడదు. సఖు, నాకు వెతికే ఓపిక లేదు. పొద్దున్నుంచి చాకరీ చేస్తున్నాను. నా నడుం పడిపోయింది. మర్యాదగా ఆ విగ్రహం ఎక్కడ పెట్టావో చెప్పు. అయ్యో చిన్నత్తయ్య గారు, మీరు అనవసరంగా ఇక్కడ వెతుకుతున్నారు.
పాండురంగుడు నా హృదయంలో ఉన్నాడు.